మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఎదగలేకపోతున్నారా? వెంటనే ఈ వెబినార్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, సెలబ్రిటీ కోచ్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్ గారు. సార్, ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి అయితే సమస్య డబ్బుతోనే, పరిష్కారం కూడా డబ్బుతోనే. డబ్బు లేకపోవడం సమస్య, డబ్బు ఉంటే అన్ని పరిష్కారాలు తిరుగుతాయి. అండ్ రిలేషన్షిప్స్ కి అన్నిటికి మనం బాగా బతకాలన్నా, మంచిగా ఎంజాయ్ చేయాలన్నా, రిలేషన్షిప్స్ బాగుండాలన్నా ప్రతిదీ డబ్బే. ఇప్పుడు అసలు ఆ డబ్బుని అట్రాక్ట్ చేయాలంటే అంటే సంథింగ్ బిజినెస్ పర్సన్స్, పెద్ద పెద్ద బిల్ గేట్స్, లేకపోతే వ్యాపారవేత్తలు ఇలాంటి వాళ్ళు కాకుండా ఒక సాధారణ ఉద్యోగం చేసుకునే వ్యక్తితో, లేకపోతే సాధారణ చిన్న చితక వ్యాపారం చేసుకునే వ్యక్తిలో, ఇంట్లో ఉండే ఆడవాళ్ళు డబ్బుని అట్రాక్ట్ చేయాలి అంటే డబ్బు ఇన్ఫ్లో ఎక్కువగా పెరగాలంటే ఏదన్నా రెమెడీస్ ఉన్నాయా సార్? ఉన్నాయి సంజయ్, చెప్తాను. అంటే ఇక్కడ మనం మనీని ఆకర్షించాలంటే మనీ పట్ల ప్రేమను ప్రకటించాలి. అంటే ప్రేమతో ఉండాలి. అంటే మనం గతంలో మనీ పట్ల తప్పుగా మాట్లాడుంటాం. మనీది ఏముంది, కుక్కని కొడితే రాలుతుంది, సంథింగ్ జనరల్గా వచ్చేస్తూ ఉంటాయి. అంటే మనీ మీద ఫోకస్ లేనప్పుడు డబ్బుగా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకూడదు, డబ్బుదే ఉందని ఇవన్నీ వినుంటాం చిన్నప్పటి నుంచి. ఇవి కొన్ని లక్షల్లో సబ్ కాన్షియస్ మనసులో ఫ్రేమ్స్ కింద ఏర్పడతాయి అన్నమాట. ఇప్పుడు డబ్బు కోసం ట్రై చేస్తుంటే ఆ సబ్ కాన్షియస్ మనసులో పడ్డ ఫ్రేమ్స్ తీగిపోతాయి. అవి అడ్డుగోడలుగా ఉండి రానివ్వదు. ఇప్పుడు నువ్వు అప్పుడు నమ్మావు, డబ్బు మంచిది కాదన్నావు, ఇప్పుడు ఎందుకు కోరుకుంటున్నావు, నీకు ఇవ్వటం కుదరదు. అప్పుడు చెప్పావు, స్ట్రాంగ్గా చెప్పావు, విన్నావు, లేకపోతే ఎవరో చెప్పింది ఈ చెవుల్లోకి మారుమ్రోగేలా వినిపోయింది. లోపల పెద్ద పెద్ద బ్లాక్స్ కింద ఏర్పడ్డాయి, ఫ్రేమ్స్ కింద. ఇప్పుడు అవి పోకపోతే డబ్బు రాదు. ఎంత కష్టపడుతూ ఉంటారు, రాదు. ఎలా అంటారు, ఎలా పోవాలి అంటే అందుకని లైఫ్ కోచ్లు అంత అవసరం అన్నమాట. అవి ఎలా తీయాలి, సబ్ కాన్షియస్ మనసుతో ఎలా మాట్లాడాలి, ప్రత్యేకంగా మనీని ఎలా ప్రేమించాలి అనేది ప్రతి నైట్ కూడా మన ఫ్రెండ్ లాగా ఆత్మతో మాట్లాడాలి. నాలోని ఆ ఫ్రేమ్స్ తీసేవా, నాలోని దైవశక్తి, నన్ను సృష్టించిన నీకు నన్ను పునఃసృష్టి చేయటం తెలుసు. అంటే బాడీని మార్చుకుంటూ వస్తుంది కోట్ల సంవత్సరాల నుంచి, దానికి సమస్తం తెలుసు. పద్మనాభ స్వామి ఆలయంలోని ఆ డోర్ తెరిచేలాగా, అంత పెద్ద నిధి ఓపెన్ అయ్యేలాగా ఆత్మ చెబితేనే అది ఓపెన్ చేశారు. మనలోని ఆత్మ నిధి ఎక్కడుందో. రాజుల కాలంలో ఆ కొండల మీద ఏ రాళ్ల పాలు అంటారు చూసారు, రాజుల సంపద, అది ఆత్మ చెబితేనే అవి దొరుకుతున్నాయి. అదర్వైజ్ అట్లా తెలియదు. దానికి అన్నీ తెలుసు. ఎందుకు? చాలా సంవత్సరాల నుంచి, కోట్ల సంవత్సరాల నుంచి ఉంది. రాజుల పరిపాలన చూస్తుంది, అంతకన్నా వేరే వాళ్ళ పరిపాలన చూస్తుంది. వాళ్ళ ఆ భూములు ఎక్కడ పాతి పెట్టారో తెలుసు. సమస్తం మన ఆత్మకు తెలుసు. ఏ రోగానికి ఏ మందు ఉపయోగించాలో మన ఆత్మకు తెలుసు. నిన్ను ఒక రాజును చేయాలా, బికారిని చేయాలా, మా ఆత్మకు తెలుసు. అంటే నెగిటివ్ వైపు మనం మాట్లాడుతూ నెగిటివ్ని ఆకర్షిస్తే బికార్ అవుతాం. రాజు అవ్వాలంటే, సంపన్నుడు అవ్వాలంటే రాజమార్గపు సంపద మార్గాలు ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయమని అడగాలి మన ఆత్మకి. మనం సంపదనే చూపిస్తుండాలి ఆత్మకి నిరంతరం. సంపద ఒక వ్యసనం అవ్వాలి. లైఫ్ పాడు చేసుకోవడానికి వేరే వ్యసనపు అలవాటు చేసుకుంటారు, అది కాదు. సంపద వ్యసనం కింద మారాలి. అంటే ఆ డబ్బే సర్వం అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. నాలోని దైవశక్తి, నాకు అడ్డుగోడలుగా ఉన్న ఫ్రేమ్స్ తీసేవా ప్లీజ్ అనాలి. లేదు కుదరట్లేదా, గురువు ద్వారా మీరు ఆ ఫ్రేమ్స్ అని పోయే మార్గాలను తెలుసుకోవచ్చు. ఇంకా డబ్బుని ఇంకా తొందరగా ఆకర్షించాలంటే ఇంకొక రెమెడీ కూడా ఉంది. ఒక పెర్ఫ్యూమ్, మంచి వాసన వచ్చే పెర్ఫ్యూమ్ మన దగ్గర ఉంటుంది. ఒక 500 నోట్ తీసుకోండి. దానికి 8888 నెంబర్ ఉన్న పర్లేదు, 786 ఉన్న పర్లేదు, 3629 పర్లేదు, 3333 ఉన్న పర్లేదు, ఎనీ ఏంజల్ నెంబర్ తీసుకోండి. తీసుకుని చక్కగా ఒక రూమ్లో పీస్ ఆఫ్ మైండ్తో కూర్చొని ఆ పెర్ఫ్యూమ్ లైట్గా దానికి చుట్టూ చల్లండి. ఆ వాసన ఏం చేస్తుంది, మన మనసుకి వావ్ భలే మంచి వాసన వస్తుంది అనిపిస్తుంది కదా. ఆ ఇష్టంతో దాన్ని ముద్దు పెట్టుకోవాలి. ఆ ఏంజల్ నెంబర్ని, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నీ పట్ల గతంలో చేసిన తప్పులన్నిటికీ క్షమాపణ చెప్తున్నాను, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని 11 సార్లు చెప్పండి. చెప్పి దాన్ని ముద్దు పెట్టుకోండి. మీ పర్సులో పెట్టుకోండి, లేకపోతే మీ లాకర్లో పెట్టుకోండి. ఒక 3 days పెట్టండి. ఎక్కువ రోజులు పెట్టి లాక్ చేయకూడదు, బంధించకూడదు. చాలా ఇష్టంగా ఖర్చు పెట్టేయండి, లేదా దానం చేయండి ఆకలిగా ఉన్న వాళ్ళకి. మనీ ఫ్లో రావాలి. మనీని ఎప్పుడు లాక్ చేయకూడదు. 1 రోజు 2 రోజులు 3 రోజులు పెట్టుకున్నామా, ఇష్టంతో ఖర్చు పెట్టండి, దాన్ని ఉపయోగించాలి. ఒక చేపలు పట్టేవాడు గాలానికి నత్త గాని, చిన్న చేప గాని, ఎరగాని పెడతాడు. దేనికోసం పెడతాడు? పెద్ద చేప పట్టడం కోసం. అది ఎక్కడో ఉండి చూసి ఆకర్షి వచ్చి పట్టుకుంటుంది, లాగితే బయటకు వస్తుంది. ఇది అలాంటిది అన్నమాట. చేప ఎలా లాగామో ఇలా చేయాలి. ఈ యొక్క నోటిని ఆ పెర్ఫ్యూమ్ చల్లి ఇష్టంగా ప్రేమతో మాట్లాడాలి దాంతో. అంటే
ఒక చిన్న పాపని మనం క్యూట్ గా ఉన్నప్పుడు ముద్దాడతాం, మాటలు చెప్తాం, అవును అట్లా ఈ డబ్బుకి అలా చెప్పాలి. ఆకర్షించాలి. ఎక్కడైనా సరే బయట నుంచి డబ్బు వచ్చినప్పుడు డబ్బుని ప్రేమించాలి, మనసారా పట్టుకోవాలి, ఆస్వాదించాలి. డబ్బు అంటే నాకు చాలా ఇష్టమని చాలా ఇష్టంగా ఖర్చు చేస్తూ దాన్ని ప్రేమగా చూడాలి. చాలా మంది డబ్బు వస్తే అసలు నేను కళ్ళతో చూడండి, అది వచ్చిన సంగతి కూడా నాకు తెలియదు, మళ్ళీ వెళ్ళిపోయింది అంటారు. మరి మన డబ్బును చూడకపోతే, ఆకర్షించకపోతే, కనీసం పట్టుకోకపోతే, ఫీల్ అవ్వకపోతే, స్పర్శ స్మెల్, లెక్క పెట్టిన స్మెల్ కూడా రాకపోతే, ఆ చేతి స్పర్శ కూడా తగలిపోతే డబ్బు ఎందుకు వస్తుంది? రాదు. అలా చేయాలి. డబ్బుని ఎప్పుడు కూడా ప్రేమించాలి, పూజించకూడదు. ప్రేమ వేరు, పూజ వేరు. పూజ అనేది మనం దేవుడికి చేస్తాం, ఆ దేవుడికి కూడా థ్యాంక్ యూ గాడ్ అని చెప్పాలి. ఇది డబ్బుని పూజించకూడదు, ప్రేమించాలి, ఇష్టపడాలి, చాలా ప్రేమగా ఖర్చు చేయాలి. అప్పుడు డబ్బు మన దగ్గరికి వస్తుంది. ఆ పెద్ద మొత్తాల్లో డబ్బుని చూడాలి మనం. అంటే సార్ డబ్బు ఒకవేళ ఖర్చు పెట్టకుండా దాచినా కూడా సంథింగ్ ప్రాబ్లం అంటారా? మరి స్టక్ అయిపోద్దిగా. ఒక వాటర్ని మనం అడ్డు కట్టేస్తే ఆగిపోతే ఎట్లా? ఫ్లో అవ్వాలి. మనీ అనేది ఏంటంటే మీ అవసరాలకి పనిచేస్తూ ఉండాలి, మళ్ళీ ఆకర్షిస్తూ ఉండాలి. స్టక్ అయిపోయింది అనుకోండి, డబ్బు రాదు. చాలా మంది ఏంజల్స్ నెంబర్ చాలా పెద్ద మొత్తాల్లో దాస్తూ ఉంటారు. అవును సార్. లాకర్లో పెట్టి పూజ చేస్తూ ఉంటారు, కానీ డబ్బు రాదు. చూడండి, ఏంజల్స్ నెంబర్ దాసిన ప్రతి ఒక్కరికి కూడా డబ్బు రాదు. స్టక్ చేస్తున్నారు వాళ్ళు. ఆ నెంబర్ మన దగ్గరికి ఎందుకు వచ్చింది? ఒక శుభవార్తను చెప్పడానికి వచ్చింది. నువ్వు సరైన వేలో ఉన్నావు, కొనసాగించు, యూనివర్స్తో కనెక్ట్ అయ్యావని యూనివర్స్ నెంబర్ రూపంలో మనకు సంకేతం ఇస్తుంది. మన వాళ్ళు చాలా మంది తెలియక దాటిని దాస్తారు, కట్ల దాసి పూజిస్తారు. ఒక అమ్మాయి కూడా అలాగే దాసింది, ₹1,00,000 దాసింది. బిజినెస్ ఆగిపోయింది, ఫ్లో ఆగిపోయింది, ₹1,00,000 స్టక్ అయిపోయింది, బిజినెస్ లాస్ అయిపోయింది. మన వీడియో ఒకటి చూసి మనం కాంటాక్ట్ చేసి ఆ తర్వాత మళ్ళా పుంజుకుంది. అంటే దేన్ని ఎలా చేయాలో గురువు పాత్ర చాలా ముఖ్యం. అందుకే గురువు లేని విద్య గుడ్డిది అంటారు. అలా నేర్చుకున్నప్పుడు అద్భుతాలు సాధిస్తారు. అబ్సల్యూట్లీ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మోస్ట్ వెల్కమ్ సంజయ్. అండ్ ఇలాగే కాకుండా సార్, ఇప్పుడు మనం మాట్లాడుకుంది ఏంటంటే ఒక నార్మల్ లైఫ్ లోకి మనీ ఫ్లో ఎలా ఉండాలన్నది మాట్లాడుకున్నాం. అలా కాకుండా కొంతమంది బిజినెస్ లోకి మనీ ఫ్లో, అంటే బిజినెసెస్ ఉంటాయి, ఇన్కమ్ ఉండదు, సరిగ్గా సేల్స్ ఉండవు. అండ్ అలాగే కొంతమంది యాక్టర్స్ ఉంటారు, లేకపోతే కొంతమంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉంటారు. వాళ్ళు ఒకప్పుడు సెలబ్రిటీ లేని ఇప్పుడు ఛాన్సెస్ ఉండవు, ఆపర్చునిటీస్ మిస్ అవుతుంటాయి. అలాగే కొంతమంది కాంట్రాక్టర్స్ కానీ, బిల్డర్స్ కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ, రకరకాల వాళ్ళందరికీ ఛాన్సులు రాకపోవడం, సంథింగ్ సేల్స్ ఆగిపోవడం, బిజినెస్ నడకపోవడం, ఇలాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి సార్. అన్నిటికీ ఇది ఒకటే అంటే ప్రతిదానికి సొల్యూషన్ కావాలి. ఇలాంటి వాళ్ళకి మీరు ఏమైనా సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తున్నారా? తప్పకుండా సంజయ్. మనం ఈ నెల 15, 16, 17 తేదీల్లో 3 రోజులు మనీ మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తాం, అందరికి కలిపి బ్రహ్మముహూర్తం టైంలో. దాంట్లో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. మనీకి సంబంధించిన మెడిటేషన్, మనీని ఎలా ఆకర్షించాలి, బ్లాక్స్ ఎలా క్లీన్ అవ్వాలి, అప్పులు ఎలా తీరాలి, ఇవన్నిటి గురించి మన అందులో వస్తుంది. అలా కాకుండా మీరు అన్నా చూడు, రియల్ ఎస్టేట్ అధినేతలు ఇంకా ఒక బిజినెస్లో ఇంక్రీజ్ అవ్వాలి, ఒక పెద్ద ఎత్తున వ్యాపారం చేయాలి, సెలబ్రిటీగా ఎదగలను, వాళ్ళు పర్సనల్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. విడివిడిగా 1-to-1 క్లాసెస్, ఓన్లీ ఒక వ్యక్తికి మాత్రమే. వాళ్ళు కోరుకున్నది ఇతరులు వినరు, వాళ్ళకి మాత్రమే పర్సనల్ క్లాసెస్, అది మనం కండక్ట్ చేస్తున్నాం. వాళ్ళు కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు విడిగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.